అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈ లోక్నాథ్కే కళ్ళెర్ర చేసి సరస్వతి వార్నింగ్ ఇస్తుందా? ఎంత ధైర్యం! పరిస్థితులు బాగున్నప్పుడు కోట్లు సంపాదిస్తున్నప్పుడు ఆస్తిలో చాలా భాగం ఆనాడు సరస్వతి పేరు మీద పెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అర్థమవుతుంది. తన మాటని కాదంటే ఆస్తి మొత్తం వీణ పేరు మీద రాసేస్తుందా? ఇది కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ రిషిగాడు చేసిన ఒక్క తప్పు వల్ల నేను నోరెత్తలేని సిచ్యువేషన్ అయిపోయింది. వాట్ టు డూ? యాండి, అక్క మాటలకి ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను పార్వతి? సరస్వతి కోసమే ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నాను. నా మాటను కాదని తను దూరంగా వెళ్ళిపోయినా మౌనంగా ఊరుకున్నాను. కానీ నేను మారినా కూడా తను ఇంకా నన్ను శత్రువులాగే చూస్తుంటే ఎలా తట్టుకోను? నువ్వే చెప్పు. మీ అక్కలాగా నువ్వు కూడా తప్పు నాదే అంటావా? లేదండి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మీలో మార్పుని అక్క గుర్తించలేకపోవడమే నిజంగా దురదృష్టం. ఆ రోజు రిషి వీణ పట్ల అలాంటి తప్పు చేసుండకపోతే అక్క ఆవేశపడుండేది కాదేమో. పార్వతి, చిన్నప్పుడే రిషికి చాలా అనారోగ్యం చేసింది. మనకి దక్కుతాడో లేదో అని ఎంతో భయపడ్డాం. దేవుడి దయ వల్ల గండం గడిచింది. అందుకే అప్పటి నుంచి వాడి మీద కొంచెం గారాభం ఎక్కువైంది. ఇదంతా సరస్వతికి కూడా తెలుసు. కారణం ఏదైనా కావచ్చు. మితిమీరిన గారాభం, క్రమశిక్షణ లేని నడవడిక పిల్లల్లో మొండితనాన్ని పెంచి పెద్ద చేస్తాయి. దారి తప్పిన రిషి మళ్ళీ బాగుపడాలి అంటే అక్క చెప్పినట్టు ఇంటి పెద్దగా మీరే కొంచెం కఠినంగా ఉండక తప్పదు. తెలుసు కాబట్టే రిషి వల్ల నష్టపోయిన వీణని ఇంటి కోడలుగా అంగీకరించాను. వీణ కోరినట్టే ఆస్తిలో సగభాగం రాసిచ్చాను. రిషికి వీణకి పెళ్లి జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేశాం కదా. ఆఖరి క్షణంలో సరస్వతి వల్లే అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నన్ను మాత్రం నిందిస్తే నేనేం చేయాలో నువ్వే చెప్పు పార్వతి. జరిగిన దానికి మీరు పడుతున్న బాధ, ఆవేదన నాకు తెలుసు. కానీ అక్క ఏం చెప్పినా మన రిషి మంచి కోసమే కదా. మనందరం కోరుకున్నట్టే జరిగిన తప్పుని సరిదిద్దాలన్నా, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలన్నా అక్కలో మీ మీద, రిషి మీద నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని మీరే కలిగించాలి. ఒక బాధ్యత గల తండ్రిగా, ఈ కుటుంబం పెద్దగా ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేసి చూపించడం ఒక్కటే అన్ని సమస్యలకి పరిష్కారం. అలాగే పార్వతి, నువ్వు కోరుకున్నట్టే మీ అక్క చూడాలనుకున్నట్టు ఒక తండ్రిగా నేనే ఈ క్షణం నుంచి రిషిని కంట్రోల్లో పెడతాను. కడుపున రిషి చెడబుట్టాడు. అందరి కంట్లో నలుసుగా మారాడు. సరస్వతమ్మ ఊరుకో. మీరక్కడున్నప్పుడే
రిషి ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాడు అన్నారు. ఇప్పుడు నేనక్కడ లేను. ఆ ఇంట్లో వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఛ! జరిగింది తలుచుకుంటే నా గుండె మండిపోతుంది. అమ్మా, నేనంతా విన్నాను. ఇంతదాకా వచ్చాక రిషి జన్మకు మారతాడు అనే నమ్మకం నాకు కలగట్లేదమ్మా. మారాలి కార్తీక్, వాడు మారి తీరాలి. తన కోసం కాకపోయినా భవిష్యత్తు మీద భయంతో అయినా మారి తీరాలి. ఒక మనిషిని భయపెట్టి ఎన్నాళ్ళు ఆపుతారమ్మా? ప్రేమలు అభిమానాలు ఏమాత్రం లేని రిషిని వీణ పెళ్లి చేసుకుంటే మాత్రం సంతోషంగా ఉండగలుగుతుందా? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగితే నువ్వు నాకొద్దని రిషి వీణని బయట గంటేస్తే అప్పుడు తన ఫ్యూచర్ ఏమవుతుందమ్మా? కార్తీక్, ఈ రాత్రి అంధకారంగానే ఉన్నా రేపు సూర్యోదయం అవుతుందనే ఆశాభావంతోనే ఏ మనిషైనా బ్రతకాలి. తప్పదు. కొన్ని బంధాలు కోరి వచ్చేవి, ఇంకొన్ని బంధాలు ఆ దేవుడు ముడేసేవి. ఆ దైవానికి కాలానికి తల వంచటం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. సరే అమ్మా, నీ మాటే ఒప్పుకుంటాను. వీణ ఎక్కడుందో నువ్వు నాకు చెప్పొద్దు. నేను మళ్ళీ మళ్ళీ అడిగి విసిగించాను కూడా. తను క్షేమంగా ఉందని నాకు ఒక్కసారి తెలిస్తే చాలు. కనీసం ఫోన్లో అయినా వీణతో నన్ను 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించమ్మా. పోన్లేమ్మా, అంతగా అడుగుతున్నాడు కదా. వద్దు శాంతమ్మా, ముందు మాట్లాడాలనిపిస్తుంది, ఆ తర్వాత చూడాలని ఆశ కలుగుతుంది. ఇప్పుడు వీణున్న పరిస్థితుల్లో అది ఏమాత్రం మంచిది కాదు. అమ్మా, అంటే నా మీద మీకు నమ్మకం లేదా? ఆ నమ్మకమే లేకపోతే నేను నాకిద్దరు కాదు 3 కొడుకులు అని ఎందుకంటాను? అమ్మా ప్లీజ్, ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకో. మానసికంగా డిస్టర్బ్ అయిన వీణ కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా ఎవరు తనని కలిసినా పాత గాయాల్ని రేపినట్టవుతుంది. ఆ తండ్రి కొడుకులకి 15 రోజులు గడువిచ్చాను. కథ సుఖాంతమే అవుతుందో, మనం ఊహించని పరిణామం ఇంకేదైనా జరుగుతుందో చూద్దాం. శ్రీ, ఎలా ఉంది నాన్న? పర్లేదు డాడీ, నొప్పి కొంచెం తగ్గింది. శ్రీ, వేద, జరిగిన దానికి రిషి తరపు నేను సారీ చెప్తున్నాను. డాడ్, మీరు మాకు సారీ చెప్పడం ఏంటి? అలా అనకండి. నా కళ్ళ ముందే క్షణాల్లో అలా జరిగిపోవటం నాకు చాలా బాధగా ఉంది. రోజు రోజుకి రిషి కంట్రోల్ తప్పి బిహేవ్ చేస్తున్నాడు. చివరికి నా మాట కూడా కేర్ చేయనంత మొండిగా తయారవుతున్నాడు. మావయ్య గారు, ఇంటి పెద్దగా మీరే ఎలా అంటే ఎలా? ఇక రిషిని అదుపులో పెట్టేవాళ్ళెవరు? ఇవాళ ఇలా అయింది, రేపు ఇంకేం జరుగుతుందో అనే ఆందోళనతో నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అమ్మా వేద, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఇంటికి పెద్ద కోడలు అమ్మా. ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించడంలో కుటుంబానికి అండగా నిలబడాల్సిన దాన్ని నీ మనసులోకి అలాంటి ఆలోచనే రానివద్దమ్మా. డాడ్, మా గురించి వదిలేయండి. రిషితో పెళ్ళయ్యాక రేపు వీణ పరిస్థితి ఏంటి? వాడి షార్ట్ టెంపర్ వల్ల వీణకి ప్రమాదం ఏర్పడితే అప్పుడేం చేయాలి? సరస్వతి అత్తయ్య అంత కోపంగా అంత కఠినంగా ఎందుకు మాట్లాడిందో నాకిప్పుడు అర్థమవుతుంది. సారీ డాడ్, మీరిచ్చిన లీనియన్స్ వల్లే రిషి అంత హెడ్ స్ట్రాంగ్గా మారాడు. తప్పు చేసినందుకు ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా సో వాట్,
అనేంత రూడ్గా మాట్లాడుతున్నాడు. మీ మాట, నా మాట, ఇంకెవరి మాట కూడా వినకుండా నేనింతే అనే టైప్లో బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడో ఒక దగ్గర ఎదురు దెబ్బ తింటాడు. పరిస్థితి అంత దూరం వెళ్లకముందే అత్తయ్య చెప్పినట్టు మీరే రిషికి హద్దులో ఉండడం నేర్పించాలి. అలాగేనమ్మా. ఏదో చిన్నవాడు కదా అని కాస్త చూసి చూడనట్టు ఊరుకుంటుంటే మొత్తం కుటుంబానికి వాడొక పెద్ద సమస్యగా మారతాడని నేను అస్సలు అనుకోలేదు. ఒక తండ్రిగా ప్రేమను చూపించడం మాత్రమే కాదు, అవసరమైతే దండించడం కూడా నాకు తెలుసు. మీరేం వరీ కాకండి. చేతి నిండా డబ్బు ఉంటేనే కదా వాడి ఆటలు సాగుతాయి. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే వాడే చచ్చినట్టు దారికొస్తాడు. వచ్చేలా చేసి చూపిస్తాను. జాగ్రత్త, పడుకో. సరే అమ్మా. సరే మావయ్య. ఇంత ముదిరిపోయాక రిషి అంత తేలిగ్గా దారికొస్తాడా? అది అనుకున్నంత తేలిక కానే కాదు. నాకు కూడా అదే భయంగా ఉంది. చెడు స్నేహాల వల్ల, అడ్డమైన తిరుగుళ్ల వల్ల వాడు ఇప్పటికే చెడ్డదారిలో చాలా దూరం వెళ్ళాడు. రోలింగ్ స్టోన్ లాగా ఇంకెంత దిగజారిపోతాడో. ముందు ముందు మనం ఇంకెన్ని దారుణాలను చూడాలో అర్థమే కావట్లేదు. కోటేశ్వరుడి కొడుకుని గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడిని. అయినా ఏం లాభం? మా ఇంట్లో అందరూ కంట్రోల్లో పెట్టాలని చూసేవాళ్లే. రిషి, మళ్ళీ ఏమైందిరా? ఇంకేం కావాలి? మా అమ్మే నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూసింది. నేను బుద్ధిగా ఉండేదాకా పెళ్ళి క్యాన్సిల్ అని వార్నింగ్ కూడా ఇచ్చింది. రేయ్, నీకు ఇష్టం లేని పెళ్ళాగిపోతే మంచిదే కదరా? అక్కడే ఉందిరా ఫిట్టింగ్. మాకు పెళ్ళి అయితే గాని ఆస్తిలో నా వాటా చేతికి రాదు. పెళ్ళి జరగాలంటే నేను ఏడు జెడ్ చేంజ్ అయిపోవాలంట. క్రేజీ పీపుల్, హౌ ఫన్నీ. సింహాన్ని బోన్లో పెడితే మాత్రం దాని వైల్డ్ యాటిట్యూడ్ మారుతుందా? రిషి's a lion. కరెక్ట్ మామా, నువ్వు ఇలా ఉండడమే కరెక్ట్. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, జస్ట్ బెదిరిస్తారంతే, డోంట్ కేర్. నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదురా. మా ఇంట్లో నేను ఎవరిని కేర్ చేయను. బట్ ఏంటి మామా, సెంటీ ఫీలింగా? మాలాంటి వాళ్ళకి సెంటిమెంట్స్ అస్సలు వర్కౌట్ కావు. ఐ నో, బట్ ఈ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటపడాలో బుర్ర బద్దలు కొట్టుకున్నా. నో ఆన్సర్. ఇదిగో నీ ఫ్రెండ్గా చెప్తున్నాను రా, ఇప్పుడు కానీ నువ్వు బెండ్ అయ్యావనుకో లైఫ్ లాంగ్ కష్టపడాల్సిందే. అవసరమా నీకు? ఎవరు కాదన్నా మీ అమ్మ బాబుల ఆస్తిలో సగభాగానికి వారసుడివి నువ్వు. డోంట్ కేర్ అన్నట్టే ఉండు. నీ ఆస్తి నీకు దక్కకుండా ఎలా పోతుంది? నా మైండ్లో ఉందే మీరు చెప్పారు. నో సెంటి ఫీలింగ్స్, నో కంట్రోల్లో పెట్టింగ్స్. బెరర్, సారీ సార్, కార్డు పనిచేయట్లేదు. సరిగ్గా చూసావా? చూశాను సార్.
ఓకే. ఇదిగో క్రెడిట్ కార్డ్. సార్ మీ క్రెడిట్ కార్డ్ కూడా పనిచేయటం లేదు సార్. వాట్? నా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లాక్ అయ్యాయా? మీ డాడీ కావాలనే నీ కార్డ్స్ని ఫ్రీజ్ చేశాడేమో. అంటే నిన్ను బెండ్ చేసే ప్లాన్ అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. నో, ఐఎమ్ ఫ్రీ బర్డ్. నన్ను బెండ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. Pure gold ring, okay? Dad, no one can ditch me. ఇంత టైం అయినా రిషి ఇంకా ఇంటికి రాలేదు. అక్క మీద కోపంతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. డాడీ, రిషి, డాడీ, రిషి, డాడ్. రిషి, నువ్వు తాగొచ్చావా? అవును, తాగే వచ్చాను. రిషి, జీవితంలో మళ్ళీ మందు జోలికి వెళ్ళనని మళ్ళీ తాగొస్తావా? ఏం చెయ్యాలి? మెంటల్ ఎక్కిపోయేలా ఉంది నాకు. డాడీ, ఏమండి? డాడీ, ఏంటిది? వాట్ ఇస్ దిస్? నా డెబిట్ కార్డ్స్, నా క్రెడిట్ కార్డ్స్, చివరికి నా బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను షేమ్ అయిపోయేలా చేసి నన్ను తలెత్తుకోనీయకుండా చేస్తారా? రిషి, ఇప్పటిదాకా నువ్వు ఎలాంటి తిరుగుడు తిరిగినా పోనీలేని ఊరుకున్నాను. ఇక మీదట మాత్రం అలా జరగదు. నా పర్మిషన్ లేకుండా నీకు సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. నా ఫ్రీడమ్ని దెబ్బతీయాలనుకుంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావురా? ఎనఫ్ ఇస్ ఎనఫ్. నువ్వు బుద్ధిగా ఉండి మీ అమ్మకి నమ్మకాన్ని కలిగించి వీణని పెళ్లి చేసుకునే వరకు ఇంతే. నా మొహం మండా, ఇది అన్యాయం రా. ఏదో చిన్నపిల్లాడు. పిన్ని, మావయ్య గారి పని ఎప్పుడో చేస్తుంటే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుండేవి కాదు. చాలే ఊరుకో. అవకాశం దొరికింది కదా అని అందరూ వాడిని దుమ్మెత్తిపోస్తారా? నానమ్మ, డాడీ చేసింది మంచి పనే. దయచేసి మీరెవరూ అడ్డు చెప్పకండి. ఓ, ఐ సీ. అంటే నేను నిన్ను కొట్టానని నువ్వు డాడీని రెచ్చగొడతావన్నమాట. రిషి, తప్పుగా మాట్లాడుకో. మీ డాడీ ఏం చేసినా ముందు చూపుతోనే చేస్తారు. ఇప్పటికైనా నువ్వు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి బాగుండేది నా బొంద? కాళ్ళు చేతులు కట్టేసినట్టు వాడికి ₹1 కూడా ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తే వాడి మనసు నొచ్చుకోదా? భాగ్యం, నువ్వు సైలెంట్గా ఉండు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. వీడు అన్ని హద్దుల్ని చెరిపేసి నేనింతే అని అలా తయారయ్యాడు. అది నేను సహించలేక ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. ఓహో, ఇలా టైట్ చేస్తే నేను డాడీ ప్లీజ్ అంటూ అమ్మ చెప్పిన కండిషన్ ప్రకారం A to Z చేంజ్ అయిపోతాను అనుకుంటున్నారా?
నో వే. రిషి రిషి ఇక్కడ ఆ దేవుడే దిగొచ్చినా నేను బెండ్ అయ్యే సమస్య లేదు. అయితే నీ కర్మరా పార్వతి, వీడికింట్లో తిండి పెట్టడం తప్ప ఇంక ఎలాంటి సహాయం అందడానికి వీల్లేదు. ఒరే లోకి, పెద్దవాడివి, నువ్వు కూడా వాడితో సమానంగా రెచ్చిపోతే ఎలారా? ఇదిగో అందరూ ఇలా సమర్థించినందుకే సరస్వతి అత్తయ్య 15 రోజులు కండిషన్ పెట్టింది. వదినా, ఎవరెన్ని కండిషన్లు పెట్టినా నా ఫ్రీడమ్ని నేను వదులుకోను. రిషి ఆగు, తొందరపడుకో. మీ డాడీ చెప్పేది నీ భవిష్యత్తు బాగుండాలనే కదా. నా ఫ్యూచర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అచ్చా, ఓకే, అలాగే బిల్డప్ చేసుకో. కానీ నా నిర్ణయం మాత్రం మారదు. డాడ్, మీ బ్లడ్డే నా ఒంట్లోనూ ఉంది. తల దించుకుంటావా తల కోసుకుంటావా అని అడిగితే నా చాయిస్ ఖచ్చితంగా రెండోది. ఏంట్రా బెదిరిస్తున్నావా? నో, మీ నిర్ణయం మీది, నా నిర్ణయం కూడా వినండి. నాకు విలువ లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే వన్స్ ఫర్ ఆల్ బయటికి వెళ్ళిపోతాను అంతే. గుడ్ ఈవినింగ్ సార్. నీ ఫోన్కి 2 ఫొటోస్ పంపించాను చూడు. ఓకే సార్, పని పూర్తయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఇది అడ్వాన్స్. పని కంప్లీట్ అయ్యాక నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.